ఏం కాదు అసలు ఆ 2 జిల్లాల్లోనే ఎక్కువ. కట్మా జిల్లాలో ఎవరు చాలా మంది పెట్టామని చూసారు కానీ ఎవరు సక్సెస్ఫుల్ కావాలి. మీకు కుడతాయి ఇప్పుడు మమ్మల్ని స్మోక్ చేస్తున్నారు కదా. ఈ గుంటూరు మాది గుంటూరే. ఇది పాకం పెట్టారు అయిపోయి. ఏం పాకం అది పెడతాయి తేనె. తేనె ఇటు పోసేసి తీసాము. తేనె ఫిల్ చేసిన ఇదంతా ఏంటంటే సీల్ చేయాలి. ఇప్పుడు ఇవి ఉండే కదండి, సీల్ చేస్తానికి ఎన్ని హోల్స్ లేపు చూడండి కవరేజ్. దాంతో సీల్ చేసినప్పుడు మనం తేనె తీయాలి. ఎందుకంటే ఒక ఫ్లవరింగ్ బట్టి 20 రోజులకు వస్తుంది, 15 రోజులకు వస్తుంది, నెల పట్టుద్ది. ఇది ఒకటి ఎన్ని లీటర్లు పట్టుద్ది? దీనికి ఫ్రేమ్కి వచ్చేదానికి 30 kg నుంచి కేజీ వస్తుంది, 6 kg వస్తుంది. అవి ఫ్లవరింగ్ బట్టి పోసే వాటిని బట్టి వస్తుంది. అవి మీ దగ్గర ఎలా బయటికి వెళ్ళి వస్తాయి? అవి బయటికి వెళ్ళి కాదు, మనం ఎక్కడైతే పంట పొలాలు ఉంటాయో అక్కడికి ఈ ఈగలు మనం మైగ్రేట్ చేసుకోవాలి. తీసుకెళ్తే మన ఈగలు మన బాక్సుల్లోనే ఉంటాయి. ఎక్కడైతే ఫ్లవరింగ్ ఉండదు అక్కడ మనం మైగ్రేట్ చేస్తాం. కొత్తగా పెట్టాల్సిన వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఈ 2 ఫ్రేమ్ తీసేస్తే ఇదల్లా ఒక కాలనీ. ఆ కాలనీ బాక్స్ మొత్తం కలిపి మెటీరియల్ ఒక సెట్ వచ్చి 7,500 పడుతుంది. మనం కొత్తగా చేసుకోము, మనం ఇంకో పాతగా చేసే వాళ్ళ దగ్గర నుంచి మనం కొనుక్కోవాలి. అది బయట నుంచి ఈగలుగా అయితే ఏం రావు. ఈగలు కూడా కొనుక్కోవాల్సింది. ఆ ఈగలు 5 ఫ్రేములు రాణి కిందితో 5 ఫ్రేములు కలిపి. రాణి కనిపిస్తుందా? రాణి అంటే దానికి హెడ్ మెయిన్ అది ఎగ్లైన్ పెడుతుంది. అది ఉంటేనే మనకి ఈగలు డెవలపింగ్ అవుతుంది. రాణి మెయిన్. రోజుకి వచ్చి 2,000 నుంచి 2,500 వరకు గుడ్లు పెడతా ఉంటుంది. హలో అన్నా, హలో, బయట బ్లూ కార్ ఉందన్నా. కార్ మిర్రర్ పైన నేను జర్కిన్ మర్చిపోయానన్నా. బ్లూ కార్ మన అక్కడ జర్కిన్, వైట్ జర్కిన్ మిర్రర్ దగ్గర ఉంది చూడ ఒకసారి, డ్రైవర్ మిర్రర్ దగ్గర. డిఫరెంట్గా ఉంది. అది గుడ్డు పెట్టేటప్పుడు గుడ్డు చూసారా వెనకాల జర్కిన్ పెడుతుంటే మనం డిస్ప్లిన్ చేస్తాం అనమాట. చూసి ఒకసారి చూసి చెప్పరా. అది ఎనీ టైం ఓన్లీ ఎగ్స్ మాత్రమే పెడతా ఉంటుంది అనమాట. అది 3 సంవత్సరాలు బాగుంటుంది. అది పుట్టిన 21 రోజుల నుంచి ఎగ్ లైన్ పెట్టడం మొదలైంది. ఇక దాని లైఫ్ టైం 3 సంవత్సరాలు ఉంటుంది. దాదాపు 1.5 సంవత్సరాల వరకు బాగా వర్క్ చేస్తాం. ఇక అక్కడి నుంచి క్రమంగా తగ్గుతూ ఉంటే రాణి పెట్టి ఎగ్స్ నుంచి పల్లీకరణ చందనం ఉంటుంది. ఆ పల్లీకరణ చందనం మళ్ళీ ఆ రాణి ఎగ్ లైన్ తక్కువ అయిపోయింది అనుకోండి, అప్పుడు మళ్ళీ కూలీలే ఆ రాణిని ఎగ్ నుంచి మళ్ళీ రాణిని తయారు చేస్తాం. అప్పుడే చంపవు. కొన్ని యాక్సెప్ట్ చేస్తాయి, కొన్ని ఏమో చంపేస్తాయి, కొన్ని